హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇదైతే ఫ్రైడే రోజు బ్లాగ్ అండి. ఈరోజు ఇదే అంటే ఈరోజు అయితే శ్రావణ శుక్రవారం పూజ చేసుకునే వారందరికీ శుభాకాంక్షలు అండి. నేనైతే ఏ విధంగా పూజ చేసుకున్నానో ఈరోజు అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఈరోజు శ్రావణ మాసంలో చివరి శుక్రవారం కదా, ఇంకా పూజ కోసం అని నేనైతే ఎర్లీ మార్నింగే లేచిందండి. 4:30కే 4:30కి లేచినా కూడా పనులు అయితే తొందరగా అయిపోతాయండి. ఎందుకంటే మనం కొంచెం ఎక్కువ పూజ ఉంటుంది, ప్రసాదం చేసుకుని ఉంటుంది, అలంకరణ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకోసమే కొంచెం తొందరగా లేస్తే పనులన్నీ చకచక అయిపోతాయండి. ఇంక ఈవినింగ్ ఇంకా పొయ్యి అంతా క్లీన్ చేసుకొని పెట్టుకున్నా కాబట్టి కిచెన్లో అంతా నీట్గానే ఉంటుందండి. ఇంకా హెడ్ బాత్ అయిపోయి ఇంట్లో పని అంతా అయిపోయినాక పాలైతే ముందు వేడి చేస్తానండి నేను ఎప్పుడైనా పొయ్యి పైన. ఇక్కడనైతే ఇంకా పాలు వేడి చేసుకుంటున్నానండి. తర్వాత ఇంకా కాళ్ళకైతే నిండుగా పసుపు రాసుకోవాలండి. ఈరోజు శుక్రవారం కదా, శ్రావణ శుక్రవారం. అందుకోసమే పసుపు అయితే ఇట్లా గిన్నెలు కలిపేసుకొని ముందైతే మంగళసూత్రాలకు పెట్టుకుని తర్వాత ఇంకా చెంపలకు పెట్టుకున్న తర్వాతనే మనమైతే కాళ్ళకు అనేది పెట్టుకోవాలండి పసుపు. అప్పుడే దోషం అనేది ఉండదు, కాళ్ళకు మనం పసుపు రాస్తాం కాబట్టి. ఇంకా నేనైతే ఇప్పుడు అమ్మవారికి ఇష్టమైన పెసరపప్పు పాయసం అయితే రెడీ చేస్తానని ఇట్లా గిన్నెలను అయితే పోసిందండి. పప్పును బియ్యము కడిగేసి అయితే గ్యాస్ పై పెట్టేస్తే ఇంకా బయట ముగ్గేసేది ఉంది కాబట్టి మనం ముగ్గు వేసి వచ్చేసరికి అయితే ఇంకా అన్నం అయితే ఉడికేస్తుంది. అందుకోసమే ముందైతే ఇక్కడ కడిగి పెట్టిందండి. ఇంకా బయట గడపకు కానీ బయట ముగ్గులు వేసుకోవడానికి ఇక్కడ గిన్నెలను అయితే ముగ్గు పిండి, ఇంకా బియ్యం పిండి, పసుపు, కుంకుమ అయితే నిండుగా పోస్తున్నానండి గిన్నెలలో. ఇంకా మనకు ఈరోజు కొంచెం ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి గిన్నెలన్నీ నిండుగా నింపేసుకుంటే కొంచెం ఎక్కువ వాడుకుంటాం కదా, పసుపు కుంకుమ అయినా ముగ్గు పిండి కానీ. అందుకోసమే ఇక్కడైతే డబ్బాలల్లో పోసేసిందండి. ఇంకా గడపకైతే నిండుగా పసుపు అయితే రాస్తున్నానండి. ఇట్లా పెయింట్ వేసిందే కానీ కొంచెంగానైనా పసుపు అనేది రాసుకోవాలండి గడపకి. గడప ముందు కూడా ఇట్లా ముగ్గు వేస్తా కదా, అందుకే ఆ ముగ్గు కూడా ముందు కూడా ఇట్లనైతే పసుపుతోటి అయితే నిండుగా రాస్తానండి. ఇంకా అట్లా ఇంటి ముందు పసుపుతోటి రాస్తేనే మంచిగా అనిపిస్తుందండి. ఇంకా తర్వాతనైతే బియ్య పిండితోటి అయితే ఇట్లా నిండుగా ముగ్గులు అయితే వేసుకోవాలండి గడప పైన. గడపకైతే ఎంత నిండుగా ముగ్గులు ఉంటే అలంకరణ అంత నిండుగానైతే కనిపిస్తుందండి. ఇంకా అమ్మవారికి ఆహ్వానం పలికినట్టయితే గడప అనేది అయితే నిండుగా కనిపించాలండి అట్లా పసుపు కుంకుమలతోటి. ఇంకా నేనైతే ఇట్లా గడపనైతే నిండుగా అలంకరణ చేస్తానండి. ఫ్రైడే కానీ మంగళవారం, శనివారం ఇంకా ప్రతిరోజు చేస్తాం. కానీ కొంచెం పండగలప్పుడు ఇట్లాంటి ఫ్రైడే రోజు కానీ కొంచెం విశేషంగానైతే చేస్తామండి. ఇంకా అమ్మవారి పాదాలు అయితే అటు ఇటుగా వేసుకొని ఇట్లనైతే వాకిట్లనైతే ఇట్లా ముగ్గులు వేసుకున్నానండి బియ్యం పిండి ఇంకా ముగ్గు పిండితోటి. ఈ ముగ్గు అనేది మాత్రం ముగ్గు పిండేనండి, ఇక్కడ బియ్యం పిండితోటి అంతా నీట్గా రాదండి. అందుకోసమే రాయి పిండి అనేది ఉంటుంది, దాంట్లో బియ్యం పిండి కలిపేసి అయితే ఇట్లనైతే ముగ్గులు వేయాలండి, అప్పుడు అది నీట్గా వస్తుందండి. నేనైతే ఎంత పెద్ద ముగ్గులైనా వేస్తూనే ఉంటానండి. నాకు ముగ్గులు వేసుడు అయితే చాలా ఇష్టం అండి. ఇంకా నేను నీట్గా ముగ్గులు అయితే ఎంత పెద్దగానైనా వేస్తూనే ఉంటాం. ఇంటి ముందు ఇట్లా ముగ్గు అనేది నీట్గా పెద్దగా కనిపిస్తేనే, పెద్దగానే ఏం కాదండి, చిన్నదైనా సరే నీట్గా అనేది ఉండాలి. ఉంటేనే ఇట్లా ఇంటి ముందు అయితే నిండుగా కనిపిస్తుందండి. మనం ఏ పూజ అయినా ఏ పండగలైనా ఇట్లా ఇంటి ముందు ఇట్లా ముగ్గు అనేది నీట్గా ఉంటేనే మంచిగా కనిపిస్తుందండి వాకిట్లో. ఇంకా చిన్నగానైతే కలర్స్ కూడా వేసిన ఎల్లో కలరును పింక్ కలర్ ఎక్కువ యూజ్ చేస్తానండి నేను. అన్ని కలర్స్ ఏం వాడను కానీ ఆ మధ్య మధ్యలో ఇట్లా ఎల్లో, పింక్, రెడ్ కానీ ఇంకా బ్లూ కానీ మన కలర్స్ ఉంటే కొంచెం ముగ్గు అనేది నీట్గా కనిపిస్తుందని నేనైతే రోజు చిన్నగానైతే వేస్తానండి కలర్స్. ఇంకా ముగ్గు అయితే ఇట్లా అయిపోయింది. ఈరోజు ముగ్గు అయితే చాలా బాగా వచ్చిందండి, నీట్గా వచ్చింది, బాగుందండి ముగ్గు కూడా. ఫ్రైడే రోజు కానీ మంగళవారం కానీ ఇట్లనైతే పెద్దగానే వేస్తానండి ముగ్గులు అయితే. ప్రతిరోజు వేస్తా కానీ కొంచెం చిన్నగా వేస్తా. ఇంకా ఏదన్నా పండగల రోజు విశేషమైన రోజుల్లో అయితే పెద్దగా వేస్తూ ఉంటానండి.
ఇట్లనైతే అమ్మవారికి ఆహ్వానం పలికినట్టయితే ముగ్గు కనిపిస్తుందండి. ఇంక ఈరోజు శ్రావణ మాసంలో చివరి శుక్రవారం కదా, ఇంకా వరలక్ష్మి వ్రతము పడని వారికి, ఇంకా 3 వారాలు వీలు కాని వారు కూడా ఇవాళ చేసుకునే వారందరికీ ఇంకా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఇంకా 3 వారాలు వీలు కాని వాళ్ళు ఇవాళనైతే చేసుకోవచ్చండి, ఏ టైంలోనైనా చేసుకోవచ్చండి. ఈరోజు అంతా మంచిగానే ఉందన్నారు. ఇంకా ముగ్గులు అయితే ఇట్లా నిండుగా ఉంటేనే ఇంటి ముందైతే కళగా కనిపిస్తుందండి. తులసమ్మ ముందు కూడా ముగ్గులు వేసుకున్నానండి నేను. తులసమ్మ ముందు ఇంకా ఉసిరి చెట్టు ఉంటుంది, చిన్నగానే ఉంటుందండి ఉసిరి చెట్టు అనేది. ఇంకా ఆ చెట్టు ముందు కూడా నేనైతే ముగ్గులు వేస్తూ ఉంటా. ఉసిరి చెట్టుకు కూడా కార్తీక మాసంలో ఇంకా రోజైతే దీపారాధన చేస్తానండి. ఇప్పుడైతే ఇంకా ఏం చెయ్యను, ఉట్టిగా ముగ్గులు వేసి బొట్లు పెట్టేసి పూలు అయితే పెట్టేస్తానండి. ఇంక ఈరోజు అయితే ఇంట్లో మందార పువ్వు అయితే పూసిందండి. ఇంకా ప్రతి ఫ్రైడే అయితే 4 ఫ్రైడేలు శ్రావణ మాసంలో అయితే ప్రతి ఫ్రైడే అయితే రెడ్ మందార అనేది పూసిందండి. ఇంక ఎల్లో పూలు అయితే మస్తు వస్తున్నాయండి. అసలు ఇన్ని పూస్తాయని అయితే నేను అసలు అనుకోలేదు. చాలా పూలు వస్తున్నాయండి ఎల్లో పూలు అయితే. రోజుకి ఇన్ని అయితే పూస్తున్నాయండి. ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి చెట్లు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా పూలు కూడా ఇట్లా ఇంటి ముందు నిండుగా పూలు ఉంటేనే మనకు కూడా మంచిగా అనిపిస్తుందండి. నేను ఎక్కువ ఏం కొయ్యనండి పూలు, వైట్ పూలు ఎక్కువ కోస్తా కానీ ఎల్లో ఈ మందారాలు ఇవి ఏం కొయ్యనండి. ఇదైతే రన్నఫలం చెట్టు అండి, కిడ్నీ స్టోన్స్కి తింటారండి. ఇదైతే కరిగిపోతాయి. ఇదైతే ఇంకా మా ఇంట్లో కూడా ఉంది, కుండీలలో పెంచుతా నేను. ఇంక ఇంటి ముందు చెట్టుకున్న పూలు అయితే పూస్తున్నాయి అండి, ఎక్కువనే పూస్తున్నాయి. అందరు కోసుకెళ్ళంగా కూడా పూలు అసలు ఎక్కువనే ఉంటున్నాయండి చెట్టుకైతే. ఇంకా చాలా పూలు అయితే వస్తున్నాయండి. ఇంకా దసరా వరకు కూడా వస్తూనే ఉంటాయి ఈ పూలు. ఇంకా ఇప్పుడైతే ఈ వైట్ పూలు, ఇంకా ఎల్లో పూలు, మందారాలు ఇవన్నీ అయితే కోసుకొని ఈరోజైతే అమ్మవారికి ఈ పూలతోటేనండి పూజ చేస్తా. ఇంకా ఒకటి ఆరెంజ్ మందార పువ్వు కూడా పూసిందండి. మందార చెట్టు అయితే పురుగు వస్తుందండి, అసలు అది ఎట్లా పోతుందో కూడా అర్థం కావట్లేదండి. ఇంక ఈరోజు ఉన్న పూలతోటి ఇంకా గడపకు కూడా ఇట్లా నిండుగానైతే అలంకరణ చేస్తున్నా అండి. నేను గడపకైతే ప్రతిరోజు అయితే పూలైతే అలంకరణ చేస్తా. ఒక్క పువ్వైనా సరే గడపకైతే కంపల్సరిగా పెట్టుకోవాలండి మనం. ఇంకా వైట్ పుష్పాలు పెడితే చాలా మంచిదండి గడపకైతే. ఇంకా వైట్ లేనప్పుడు మనం ఏ కలర్ అయినా పుష్పాలు పెట్టుకోవచ్చు, కానీ వైట్ అంటేనే అమ్మవారికి అయితే ఇష్టమట అండి. గడపకు అనేది అలంకరణ వైట్కనే ఇష్టపడుతుందట, అందుకోసమే ఎక్కువ వైట్ పుష్పాలే పెడతారండి గడపకి. గడపను కూడా ఇట్లా నిండుగా పూలతోటి అయితే అలంకరణ చేసుకోవాలండి. ఇంకా ముగ్గు కూడా ఈరోజు అయితే బాగుందండి. ఇక్కడనైతే పెసరపప్పు అన్నం అయితే ఉడికిపోయిందండి, పాలు కూడా పోసేసిన. ఇంకా బెల్లం వేసేస్తే పాయసం అయితే రెడీ అయిపోతుందండి. ఈరోజు ఇంకా అమ్మవారికి ఇష్టమైన పెసరపప్పు పాయసం అయితే ఇట్లా రెడీ చేసుకున్నా. ఇంకా పక్కకు పెట్టేసుకొని అయితే పూజ చేసుకోవాలి మనం ముందు. ఇంకా పూజ చేసుకోవడానికి ముందైతే నేను కామాక్షమ్మ దీపాన్ని అయితే అలంకరణ చేసుకున్నా. ఇంకా నిత్య దీపాలను కూడా అలంకరణ చేసుకున్నానండి. తర్వాత ఇంకా నెయ్యి కాదండి, ఈరోజు నేను నువ్వుల నూనెతోటి వెలిగిస్తున్నా. నువ్వుల నూనె వత్తులు వేసేసి ఇంక ఈరోజు అగరబత్తితోటి అయితే వెలిగిస్తున్నానండి. డైరెక్ట్ అగ్గిపుల్లతోటి అయితే ఎప్పుడు దీపారాధన అనేది చేయొద్దండి. ఇంకా నేనైతే దీపారాధన చేసిన తర్వాతనే ఇక్కడ పూలనైతే నిండుగా అలంకరణ చేస్తానండి. మనం ముందైతే పూలను పెట్టేసి నేను దీపారాధన చేయను. ఎప్పుడైనా సరే ముందు దీపారాధన చేసిన తర్వాతనే ఇంకా పూలైతే ఇట్లా నిండుగా అలంకరణ చేసుకుంటా. ఇంట్లో ఉన్న చామంతులు, గులాబీలు, ఇంకా మందారాలు, ఇంకా బయట కోసుకొచ్చిన వైట్ పూలు, ఎల్లో పూలు అవన్నిటితోటైతే ఈరోజైతే పూజ గదినైతే ఇట్లనైతే నిండుగా అలంకరణ చేసుకున్నానండి. ఇంక ఈ శ్రావణ మాసంలో చివరి శుక్రవారం అండి ఈరోజు. ఇంకా అమ్మవారికి ఇష్టమైన అష్టోత్తరం అయితే వేసుకోవాలండి. ఇంక ఈ మాసంలో వచ్చిన చివరి వారం 4 వారాలు వచ్చినాయండి. ఇంకా 4 వారాలు అయితే నేనైతే ఈ విధంగానైతే పూజ చేసుకున్నాను అండి. ఇంకా అమ్మవారికి అయితే ఇక్కడనైతే వాయనంగానైతే తాంబూలం పెట్టిండండి. ఆకు వక్క పన్నీరు అయితే తాంబూలం ఇచ్చేసి
ఇంకా నేను ఈరోజు కుబేర కొంచెంలో డబ్బులు కూడా మారుస్తా కదా ప్రతి ఫ్రైడే. ఇంకా ఈరోజు కూడా మళ్ళీ డబ్బులు అయితే మార్చి వేరేటి అయితే పెట్టేసుకుంటా. అట్లా మార్చిన డబ్బులతోటే నేను ఇంకా ఏదన్నా పండగలప్పుడు ఇంకా వరలక్ష్మి వ్రతానికి అట్లనైతే మళ్ళీ ఉంటా అమ్మవారికి కానీ ఇంట్లోకి కానీ. ఇక్కడనైతే అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవడానికి ఒక ప్లేట్లోనైతే తమలపాకులు పెట్టేసి అమ్మవారి కాయిన్ ఉంటుంది కదా, వెండి కాయిన్ ముగ్గురు అమ్మవార్లది. ఆ కాయిన్ అయితే పెట్టేసుకొని ఇక్కడనైతే పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఇంకా అమ్మవారికి ఈరోజు అయితే అష్టోత్తరం చేసుకుంటా. ఇదైతే శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావళండి. ఇంకా అమ్మవారికి 108 నామాలతో అయితే అష్టోత్తరం చేసుకోవాలండి. ఇంక ఈరోజైతే వెండి పుష్పాలతో అయితే అష్టోత్తరం చేస్తున్నానండి. అమ్మవారికి ఇష్టమైన పుష్పాలు కదా, పుష్పాలతో చేస్తే ఇంక ఇక్కడనైతే నేను ఒకటైతే చామంతి పువ్వు పెట్టిన. తర్వాత ఇక్కడనైతే వెండి పూలతోటైతే ఇంకా 108 నామాలు చదువుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఫ్లవర్ అయితే వేస్తూ ఇట్లనైతే ఇంకా అష్టోత్తరం అయితే చేస్తున్నానండి. ఇంకా శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం వీలు కాని వాళ్ళు కూడా ఈరోజు చాలామంది వేసుకుంటారండి. ఎందుకంటే మనకు ఒక వారం వీలు కాకుండా 3 వారాలు అయితే వేసుకోవడానికి అసలు ఇట్లనైతే మంచిగా ఉందండి. లేడీస్కు అన్ని రోజులు అందరికి పడాలని లేదు కదా, అట్లా వీలు కాని వాళ్ళైతే ఇంక ఈ వారం అయితే చివరి వారం చేసుకుంటారు. ఒక్కొక్కసారి అయితే 5 వారాలు కూడా వస్తాయండి, అప్పుడు కూడా చేసుకోవచ్చు అట్లా కూడా. ఇంక ఈరోజు అయితే చాలామంది అయితే ఇంకా వీలు కాని వాళ్ళు గుడిలో కూడా చేస్తున్నారండి. కొంతమంది అయితే మా దగ్గరలో ఉన్న ఇక్కడ అమ్మవారి టెంపుల్లో కానీ ఇంకా ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా చేసుకుంటూ ఉండండి. మంగళవారాలు కూడా ఈసారి అయితే 4 వచ్చినాయండి. ఇంకా నేను 4 వారాలు కూడా ముత్తైదులకైతే వాయినం ఇచ్చుకున్నా. ఇంకా శ్రావణ శుక్రవారాలు కూడా ఇట్లా పూజ చేసుకొని అష్టోత్తరం అమ్మవారికి అయితే ఇట్లనైతే చేసుకుంటానండి. మనం ఎంత పూజలు చేసుకుంటే అంత ఇంట్లో మనసు అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా మనం ఆనందంగా ఉంటే ఇంట్లో కూడా అసలు నెగిటివ్ అనేది ఉండదు, పాజిటివ్ అనిపిస్తుంది అండి అంతా. నేను ఈరోజు అయితే ఇంకా వెండి పుష్పాలతో అయితే ఇట్లనైతే అష్టోత్తరం చేసుకున్నా. ఇంకా అమ్మవారికి పుష్పాంజలి అయిపోయినాకనైతే ఇట్లనైతే ధూపం ఇవ్వాలండి. అష్టోత్తరం అయిపోయినాక ధూపం ఇచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారికి అయితే ప్రసాదం పెట్టిందండి. పెసరపప్పు పాయసం ఇంకా లక్ష్మమ్మ వారికి అన్నపూర్ణాదేవికి పెట్టేసి ఇంకొక కొబ్బరికాయ కొట్టేసిందండి. నేను ఇంక ఈ మాసంలో ప్రతి ఫ్రైడే కూడా కొబ్బరికాయ అయితే కొడతా. ఇక్కడనైతే ఇంకా హారతి అయితే ఇస్తున్నానండి. ఎంత మార్నింగ్ లేచినా కూడా ఇప్పుడు నేను 7:30 అవుతుందండి. ఇట్లా పూజ చేసే టైం వరకు అయితే 4:30కి లేచినా కూడా అసలు నేను ఇంకేం పనులు చేయకుండా ఇదే పని మీద ఉంటేనే ఈ టైంకి అయిందండి పూజ అనేది. ఇంకా లేట్గా లేస్తే అసలు పని అనేది అవ్వదండి. ఇంకా పూజ అయితే ఇట్లా కంప్లీట్ చేసుకుందండి ఈరోజు చివరి వారం శుక్రవారం. నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. అన్ని వారాలు కూడా పూజ మనం చేసుకుంటాం అనుకోం కదా, ఒక్కొక్కసారి వీలు కూడా కాదు. మొన్న ఫీవర్ వచ్చి అసలు లేవలేనన్న టైంలో కూడా లేచి పూజ చేసుకున్నా అండి. ఒక్కొక్కసారి అట్లా వీలు చేసుకొని కూడా మనం చేసుకుంటూ ఉంటాం పూజ అనే ఉంటే కంపల్సరీగా. ఇంక ఈరోజు అయితే ఇట్లనైతే పూజ చేసుకున్నా. ఇంక ఈవినింగ్ కూడా చేయాలండి పూజ అనేది. నేనైతే ఇంక ఇంట్లో పూజ అయితే అయిపోయినాక ఇక్కడ బయట తులసమ్మ దగ్గర కూడా పూజ చేస్తున్నానండి. తులసమ్మ కూడా ఇట్లా చెంబుతోటి అయితే నీళ్ళు పోసి ఇంకా పసుపు కుంకుమ గంధము అంతా అలంకరణ చేసి పూలతోటి అలంకరణ చేసి దీపం అయితే వెలిగించుకోవాలండి. తులసమ్మను కూడా నేను తర్వాతనే పూజ చేస్తానండి, ఇంట్లో వేసిన తర్వాతనే. ఇంకా గాలి ఎక్కువ వస్తుందండి, అందుకే దీపం కొండెక్కుతా ఉంది. ఇంక ఇట్లనైతే పూజ చేసుకోవాలండి. ఇంటి ముందట అనేది తులసమ్మ కూడా ఇట్లా నిండుగా ఇంకా మంచిగా ఉంటేనే మనకు కూడా ఇంట్లోనైతే మంచిగా అనిపిస్తుంది అండి, సంతోషంగా అనిపిస్తుంది. ఇంట్లో ముందు కూడా ఇట్లా చెట్లు పూలతోటి ఉంటేనే మంచిగా అనిపిస్తాయి అండి. నేనైతే పువ్వులు ఇట్లా ముగ్గులు పూల చెట్లు ఇట్లనైతే నేను ఎక్కువ చూసుకుంటూ ఉంటానండి. చెట్లు అనేది కూడా నాకు ఇట్లా పచ్చగా ఇంటి ముందైతే నిండుగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అండి.
ఇక్కడనైతే నేనైతే దీపారాధన చేసిన, ఇంకా తులసమ్మది కూడా ఇంట్లో అయితే పూజ అయితే కంప్లీట్గా అయిపోయిందండి. ఇంకా 7:30 అట్లా అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి అయితే. కానీ ఇంకా అంత మబ్బుగానే ఉందండి, వర్షం వచ్చేలాగానే. ఇంకా వర్షం వచ్చిందంటే ఇక్కడ ముగ్గు తులసమ్మ దగ్గర అయితే అంతా పోతూ ఉంటుందండి. ఇట్లా గాలి వస్తుంది కాబట్టి ఇక దీపారాధన అయితే ఆగట్లేదండి. ఇంక ఈరోజు ఇంతేనండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. థ్యాంక్ యూ.